రోడ్డు మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రాణాలు కాపాడాలి. 3 రాత్రులకెళ్ళి వాహనదారుల ప్రాణాలు కాపాడాలి. వెంటనే 6-10 వచ్చి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. ఇంతకన్నా ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి మహాప్రభు 5 రాష్ట్రాలకెళ్ళి లాయదారులు అంత ఇబ్బంది పడతారు. చూడండి బెల్లం పిల్లలు నొక్కితే 6 లేక రాత్రి పగలు చేపట్టాలి. ఈరోజు పిల్లలు కాపాడాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. మరమ్మతు పనులు చేపట్టి ప్రయాణికుల ప్రాణాలు వాహనదారుల ప్రాణాలు కాపాడాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. రోడ్డు మరమ్మతు చేపట్టి ప్రయాణికుల వాహనదారుల ప్రాణాలు రోడ్డు మరమ్మతు పనులు అన్నీ చేపట్టాలి. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి వాహనదారులు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. వెంటనే అధికారులు వచ్చి సమాధానం చెప్పాలి. వెంటనే అధికారులు వచ్చి సమాధానం చెప్పాలి. మొత్తం ఆ సీట్లోకి వెళ్తాను కట్ చేయ. ఇంతకన్నా ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి మహాప్రభు 5 రాష్ట్రాలకెళ్ళి లాయదారులు ఎంత ఇబ్బంది పడతారు. చూడండి బెల్లం పిల్లలు నొక్కితే 6 లేక రాత్రి పగలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. గత పాలక నిర్లక్ష్యం వల్ల ఇదంటే ఈ మట్టి ఈ బురద ఇలాగ అయిపోయిన పరిస్థితి రాదరితే ఇదంతా రాదరా. ఇంతకన్నా గవర్నమెంట్ పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే మేము గతంలో ఆందోళన 2 సంవత్సరాలు చెప్పాం, కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికైనా చెప్తున్నాం. ఈ రోజు కానీ రేపు కానీ ఈ మరమ్మతు పనులు చేపట్టి 3 రాష్ట్రాలకెళ్ళి వాహనదారుల ప్రాణాలు కాపాడకపోతే ఇక్కడ ఎన్నికట్టేద్దాం. ఈ జైలు పెట్టే పర్లేదు కానీ వాహనదారులు ప్రయాణికులు ప్రాణాలు కాపాడాలి. వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిబేట్ చేస్తాం.